గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 3 వీడియో. ప్రజెంట్ అయితే మనం వైజాగ్లో అయితే ఉన్నాం. ఇప్పుడు వైజాగ్ నుంచి అయితే మనం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. ఇంకా వైజాగ్ ఇక్కడ చాలాసేపు నుంచి అయితే ఉన్నా, వీడియో ఎడిటింగ్ అవ్వలేదని చెప్పి వీడియో ఎడిటింగ్ స్లోగా చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వైజాగ్ బీచ్కి అయితే వెళ్ళాలి. సో బీచ్కి వెళ్ళే ముందు నేను అనుకున్నది ఏంటంటే, ఇక్కడ దగ్గరలో రైల్వే స్టేషన్కి దగ్గరలో ఏ ప్లేస్ అయితే ఉంటుందో అక్కడికి వెళ్ళి అక్కడ సేమ్ నిన్న చేసినట్టే సేమ్ మన టాస్క్ అయితే చేసి నెక్స్ట్ అయితే ఈ ఈవినింగ్ లేదంటే 2 or 3 టైంకి మనం అయితే వెళ్దాం. అండ్ దీనికంటే ముందు ఫస్ట్ అయితే మనం టిఫిన్ చేయాలి. ఫుల్గా ఆకలేస్తుంది. టైం అయితే 11 అవుతుంది. రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న క్రౌడ్కి ఇక్కడ ఏమన్నా సేల్ చేద్దామంటే ఇక్కడ దగ్గరలో షాప్స్ ఏమి లేవు. సో ఇక్కడ ఒక షాప్ ఉంది, ఒకసారి అక్కడ అడిగిదాం. ఏమన్నా చాక్లెట్స్ ఉన్నాయి అన్న? చాక్లెట్స్ ఉన్నాయా? ఓకే, ఇక్కడ కూడా చాక్లెట్స్ అయితే లేవంట. సో కాబట్టి మనం ఫస్ట్ అయితే ప్లేస్ చేంజ్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే ఇక్కడ నియర్ బై షాప్స్ ఏం లేవు, ఫుడ్ కూడా ఏం కనపడతలేదు. సో మనం ఇక్కడ నుంచి బీచ్ ఏరియా దగ్గరలోకి అయితే వెళ్ళాలి. ఈవినింగ్ అయితే మొత్తం బీచ్లోనే ఉండాలి. సో అందుకు నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ జగదాంబ జంక్షన్కి వెళ్ళిపోతున్నా. జగదాంబ జంక్షన్ నుంచి మనం అక్కడ నియర్ బై షాప్స్ ఏం దొరికినా సరే నేను కొద్దిగా ఎక్కువ తీసి దగ్గర పెట్టుకుంటా. ఎందుకంటే అవి ఫాస్ట్గా సేల్ అవుతాయని నమ్మకం నాకు ఉంది ఇక్కడ వైజాగ్ ఈ క్రౌడ్లో. మనమైతే జగదాంబ జంక్షన్లో అయితే ఉన్నాం, ఇక్కడ మసీద్ దగ్గర, జగదాంబ మసీద్. సో ఇక్కడైతే మనం ఫస్ట్ అయితే చాక్లెట్స్ అయితే వెతకాలి. నేను రైల్వే స్టేషన్ దగ్గర కూడా నాకు ఏమీ షాప్స్ అయితే కనిపించలేదు. ఇక్కడ కూడా షాప్స్ అయితే సెర్చ్ చేస్తున్నాను. లెట్స్ సెర్చ్ ఫర్ ది చాక్లెట్ షాప్స్. చాక్లెట్స్ తీసుకుని జగదంబ జంక్షన్కి వెళ్ళిన నాకు అక్కడ మొత్తం నెగిటివిటీ. అక్కడ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళున్న బిజీలో నేను వాళ్ళని పిలిచిన పిలుపు కూడా వాళ్ళకి వినపడట్లేదు. సో ఇక్కడే ఉండి ఇంకా టైం వేస్ట్ చేసుకునే కంటే డైరెక్ట్ బీచ్కి వెళ్ళిపోదామని అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాయి. అది యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్లో నేను ఛాలెంజింగ్ వీడియోస్ చేస్తుంటాను అనమాట. సో ఇప్పుడు నేను చేసే ఛాలెంజింగ్ వీడియో ఏంటంటే బ్రో, ట్రావెలింగ్ ఆంధ్రప్రదేశ్ విత్ ₹1 అనమాట. ₹1 ఆంధ్ర మొత్తం తిరుగుతున్నాను. ఏం పేరు బ్రో? మీ పేరు? కిషోర్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. ₹1 ఆంధ్ర మొత్తం ట్రావెల్ చేస్తున్నాను. అది ఇదేమో 50. థ్యాంక్ యూ బ్రో. ఆఫ్టర్నూన్ నేను ఇక్కడికి ఆర్కే బీచ్ 11కి వచ్చాను మార్నింగ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే చాక్లెట్స్ అసలు ఓన్లీ 7 ఐ థింక్ అమ్మినట్టు ఉన్నాను. నాకు కూడా సరిగ్గా ఐడియా లేదు. ఇంకా అసలు ఈ డే అట్లీస్ట్ కనీసం ఒక 100 సరే వస్తుందా అని చెప్పేసి కూడా కాన్ఫిడెన్స్ లేదు నాకు. అలా అంత లో కాన్ఫిడెన్స్లో ఉండగా సడన్గా వాళ్ళు అయితే తీసుకున్నారు. దట్ ఈస్ ఐ థ్యాంక్ఫుల్ దట్. సో ఇప్పుడైతే ఇంకా మొత్తం అయితే అయిపోయి చాక్లెట్స్ చాలా తక్కువ తీసుకున్నాను. ఇందాక కూడా ఎక్కువ తీసుకొని ఉండాల్సింది, క్రౌడ్ అయితే ఎక్కువ ఉన్నారు. నాకు ఓన్లీ 3 చాక్లెట్స్ అయితే ఉన్నాయి. సో ఇందాక కూడా వేరే షాప్ దగ్గర తీసుకోవడానికి అయితే ట్రై చేశాను, చాలా తక్కువ ఉన్నాయి. సరే అయితే మళ్ళీ ఒకసారి వెళ్ళి మనం చాక్లెట్ తీసుకుని మనం వెళ్ళిపోతాం. ఇక్కడే సీ పెరల్స్లో అయితే అమ్ముతారు చాక్లెట్స్ ఇక్కడ వైజాగ్లో.
థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. Always. Keep going. బ్రో 10 రూపీస్ది 15 రూపీస్కి అమ్ముతున్నాను. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. तो ये कैसे कर रहा है कि वो 1 रुपए का चॉकलेट लिया पहले एंड किसी को 3 रुपए में भेजा, फिर उन 3 रुपए से वो 3 चॉकलेट लिया और उसे 3 रुपए में भेजा, फिर उसने 9 रुपए को कलेक्ट किया. अच्छा, तो अभी उसके पास मतलब मैं खाली पेट्रोल फूक रहा हूँ पूरे इंडिया घूम के. तो ये बेसिक థ్యాంక్ యూ సో మచ్. Always welcome, bro. Same. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో, హాయ్. నా పేరు శివ. నేను యూట్యూబ్లో ట్రావెలింగ్ కంటెంట్ చేస్తాను అండ్ ఛాలెంజింగ్ వీడియోస్ కూడాని. సో ఏంటంటే ప్రజెంట్ నా ట్రావెలింగ్ కంటెంట్ వీడియో ఏంటంటే ట్రావెలింగ్ ఆంధ్రప్రదేశ్ విత్ 1 రూపీ అనమాట. అంటే 1 రూపాయితో ఆంధ్ర మొత్తం ట్రావెల్ చేస్తున్నాను నేను. అది ఎలా అంటే నేను ఫస్ట్ 1 రూపాయితో ఒక చాక్లెట్ అయితే కొన్నాను. ఆ కొన్న ఒక చాక్లెట్ని ఇలాగే ఒక అన్నోన్ పర్సన్కి 3 రూపాయలకి అయితే అమ్మాక వచ్చిన 3 రూపీస్తో మళ్ళీ 3 చాక్లెట్లు కొన్నా. మళ్ళీ సేమ్ అలాగే మళ్ళీ ఇంకో 3 రూపాయలు చొప్పున అమ్మా. సో ఇలా ఏంటంటే సర్క్యులేట్ చేస్తూ మనీ జనరేట్ చేసి దాంతో ట్రావెలింగ్ అయితే చేస్తున్నాం బ్రో. ఇఫ్ యూ డోంట్ మైండ్ నా కాన్సెప్ట్ నచ్చితే చాక్లెట్స్ ఏమైనా తీసుకుంటారు బ్రో? ఎన్ని ఇమ్మంటారు బ్రో? థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. अरे मामा माట్లాడు రారా ఇస్తా డబ్బులు ఇస్తా థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఆ ఫోన్పే ఉంది బ్రో. 40 రా 45 రా 3 50 తీసుకో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. డైరీ మిల్క్ బ్రో 10 రూపీస్కి అయితే తీసుకున్నాను నేను. 50 రూపీస్కి సేల్ చేస్తున్నాను ప్రెసెంట్ అయితే. 15 బ్రో, 50 యూనివర్స్. ఇదేదో బిజినెస్ లో ఉంది. లేదు, ఇంటికి దూరంగా ఉంటూ 2 డేస్ నుంచి కష్టపడి వీడియోస్ చేస్తున్నా. నాకు ఆ ఒక్క మాట వినగానే ఏదో తెలియని ఆందోళన మొదలైంది నాలో. చాలాసేపు అక్కడే బాధతో వెయిట్ చేసిన నాకు ఎలా అయినా నా యూట్యూబ్ ఛానల్ ఇంపార్టెంట్ అనిపించి ముందుకు సాగా. నేను 30 ఇచ్చాను. 20 ఇచ్చాను. 40 ఇచ్చాను. 3 ఇచ్చాను. ఇంకో 2 ఇచ్చాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.